సహజంగా జూన్ మంత్ వచ్చేసరికి పిల్లల్ని ఏ స్కూల్లో చేర్పించాలని ప్రతి తల్లి తండ్రి కూడా కొంచెం కన్ఫ్యూజన్కి గురవుతారనే మాట వాస్తవం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పిల్లవాడు చదువుకుంటున్నప్పుడు పిల్లవాడు ఏ స్కూల్కి అయితే వెళ్ళి చదువుకుంటాడో నిజంగా ఆ స్కూల్ తన నిజ జీవితానికి ఉపయోగపడుతుందా, ఆ స్కూల్లో చెప్పే పాఠాలు కావచ్చు, ఆ స్కూల్లో చెప్పే విషయాలు కావచ్చు, పిల్లవాడి జీవితానికి గ్యారంటీని ఇస్తున్నాయా, భద్రతను కల్పిస్తున్నాయా, భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయా అనేటటువంటి విషయాలు కనుక తెలుసుకోకుండా అందరూ చేర్పిస్తున్నారు కదా, అందరి పిల్లలు వెళ్తున్నారు కదా అని గుడ్డిగా నలుగురు చెప్పిన మాటలు విని ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని స్కూళ్ళలో కనుక చేర్పించినట్లయితే వారి యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వేలకు వేలు ఫీజు పెడుతున్నారు కాబట్టి ఎక్కడ చేర్పిస్తున్నాం, ఎందుకు చేర్పిస్తున్నాం అనే ఆలోచన ఉండాలి. కాబట్టి ఒకసారి ఆలోచించి ఏ స్కూల్ అయినా పర్వాలేదు, ఏదో ఒక స్కూల్లో చేర్పించాలి. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు అయితే మీరు ఏం కోరుకుంటున్నారు అనేటటువంటి ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ పిల్లవాడు ఇంగ్లీష్లో మాట్లాడాలి, లేదా మా పిల్లవాడు హిందీలో మాట్లాడాలి, మా పిల్లవాడు ఇంగ్లీష్లో మాట్లాడాలి, 10 మందిలో ధైర్యంగా మాట్లాడగలగాలి, పబ్లిక్ స్పీకర్గా ఎదగాలి, అలాగే రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయగలిగే వ్యక్తిగా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉండాలి, కంప్యూటర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్ ప్రకారం మా పిల్లవాడికి కోడింగ్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కూడా మా పిల్లవాడిది చాలా బాగుండాలి, స్పోర్ట్స్లో కూడా మా పిల్లవాడు ముందుండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా తన యొక్క మానసిక స్థాయిని పెంచుకోవాలి, తన యొక్క ఆలోచన విధానం, తీసుకున్న నిర్ణయాల విధానము ఇలాంటివన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా ఏదో ఒక కోణంలో తీసుకున్నా కూడా మా పిల్లవాడు చాలా అద్భుతంగా నైపుణ్యాలు ప్రదర్శించగలిగే వ్యక్తిలా ఉండాలి, అలాంటి వ్యక్తిగా తయారు కావాలి అని చెప్పి వీటితో పాటు చదువు కూడా చాలా మంచిగా ఉంటే, చాలా చక్కగా ఉంటే ఇది చాలు మాకు అని చెప్పి ప్రతి తల్లిదండ్రి కోరుకుంటూ ఉంటున్నారు. మీరు కూడా అలాగే కోరుకుంటున్నట్లయితే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజంగా ఇలాంటివి నేర్పించేటటువంటి స్కూల్లోనే మన పిల్లల్ని మనం చేర్పిస్తున్నామా, లేదంటే ఇలాంటి స్కూలు ఎక్కడైతే ఇలాంటి విషయాలను నేర్పిస్తారో అక్కడ మన పిల్లలు మనం చేర్పిస్తున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఎందుకంటే స్కూల్ అనేది ఒక సంవత్సరం పాటు నడవాలి. అలాగే అక్కడ మీరు కొన్ని వేల రూపాయల ఖర్చు పెట్టి పిల్లల్ని అక్కడ చేర్పించడం జరుగుతుంది. అక్కడ ట్యూషన్ ఫీజు ఉంటుంది, బస్ ఫీజు, అలాగే యూనిఫాము, బుక్స్, ఇతరత్ర ఫీజులు చాలా ఖర్చు పెట్టుకుని మీరు సంవత్సరం మొత్తం కూడా పిల్లవాడి భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఉంటారు. మరి ఇంత ఖర్చు పెట్టి సంవత్సరం మొత్తం కూడా మీ పిల్లవాడికి మీరు కోరుకున్నటువంటి అంశాలు మీ పిల్లవాళ్ళు మీరు చూసుకోలేకపోతే ఆ తర్వాత మీరు పడేటటువంటి బాధ వర్ణనాతీతం. కాబట్టి ఒకసారి ఆలోచించండి. నేను మీకు చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే, దర్శిలో, మార్కాపురంలో, ఎర్రగొండపాలెంలో శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత కనుమర్ల గుండారెడ్డి గారు ఈ సంవత్సరం నుంచే హై స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారు. దర్శిలో అద్దంకి రోడ్లో సంస్కృతి విద్యాలయ ఆ క్యాంపస్లో ఈ సంవత్సరం స్కూల్ అనేది రన్ అవుతుంది. కాబట్టి పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఒకసారి ఇప్పటికే లేట్ అయినా కూడా ఏం పర్వాలేదు, ఒక్కసారి మీరు మా క్యాంపస్ని విజిట్ చేయండి, మా క్యాంపస్లో వాతావరణాన్ని మీరు పరిశీలించండి, అక్కడ టీచర్స్తో మాట్లాడండి, స్వయంగా మీరే ఇక్కడ ఎలాంటి అంశాలు తర్ఫీదునిస్తున్నారు అనే ఒకసారి మీరు పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తారనేది నేను అనుకుంటున్నాను. అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే శ్రీ గౌతమి వారి సంస్కృతి క్యాంపస్లో చేర్పించడం మీ బాధ్యత, మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేయటం మా బాధ్యత. ఈ సంవత్సరం శ్రీ గౌతమి వారి సంస్కృతి విద్యాలయ క్యాంపస్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచే విధంగా రకరకాల యాక్టివిటీస్, అలాగే పబ్లిక్ స్పీకింగ్ కోర్సెస్, పిల్లవాడు ఇంగ్లీష్, హిందీ, తెలుగులో చాలా చక్కగా మాట్లాడేటటువంటి ఒక స్పెషల్ లాంగ్వేజ్ ల్యాబ్స్, ఫిజికల్ ఫిట్నెస్ కోసం స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది, మోటివేషన్ క్లాసెస్, యాక్టివిటీ బేస్డ్ లైఫ్ స్కిల్స్, ఆ తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు, ఇలా రకరకాల యాక్టివిటీస్లో ప్రత్యేక